హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన అంశాలతో పాటు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కు సంబంధించిన అంశాలను వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సుప్రీంలో గ్రూప్ 1 కేసు వాపస్కు టీఎస్పీఎస్సీ పిటిషన్ అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. కేసు విత్డ్రా పిటిషన్ వేసిన కమిషన్ గ్రూప్ 1 పరీక్షా నిర్వహణపై సుప్రీంకోర్టులో వేసిన కేసును వెనక్కు తీసుకునేందుకు టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా 3 రోజుల క్రితం సుప్రీంకోర్టులో విత్డ్రా పిటిషన్ వేసింది. నిబంధనలు పాటించలేదన్న కారణంతో గ్రూప్ 1 పరీక్షను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. దానిని సవాల్ చేస్తూ గత సంవత్సరం అక్టోబర్ 21న టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో టీఎస్పీఎస్సీ అప్పటి సర్కారు దాని గురించి పట్టించుకోకపోవడంతో ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో కేసులు లిస్టు కాలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో గతంలో ఇచ్చిన గ్రూప్ 1 పోస్టులకు అదనంగా 60 పోస్టులను పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. తాజాగా గ్రూప్ 1 సప్లిమెంటరీ నోటిఫికేషన్ వేయాలా లేదా పాత నోటిఫికేషన్ రద్దు చేయాలా అన్న ఆలోచన నేపథ్యంలో సుప్రీంకోర్టులో వేసిన కేసును వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించినట్లు తెలుస్తుంది. కేసు విత్డ్రా పిటిషన్ను టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. దీనికి సంబంధించి వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నేడు నర్సింగ్ ఆఫీసర్లకు కౌన్సిలింగ్ అంటూ మరొక వార్తనైతే రావడం జరిగింది. జిల్లా ఏరియా ఆసుపత్రుల్లో పోస్టింగులు, కోటి డిఎంఈ క్యాంపస్లో నిర్వహణ, ఉత్తర్వులు ఇచ్చిన టీవీవీపీ కమిషనర్ అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో నేటి నుంచి నర్సింగ్ ఆఫీసర్లకు పోస్టింగ్లు ఇవ్వనున్నారు. ఇటీవల మెడికల్ బోర్డు నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకున్న ఎస్ఏలకు సోమవారం మంగళవారాల్లో కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్లు ఇవ్వనున్నారు. కోటిలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషనల్ బిల్డింగ్ గ్రౌండ్లోని ఫ్లోర్లో ఆడిటోరియంలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. సోమవారం జోన్ 1 నుంచి జోన్ 4 వరకు, మంగళవారం జోన్ 5 నుంచి జోన్ 7 వరకు చెందిన నర్సింగ్ ఆఫీసర్లకు కౌన్సిలింగ్ జరగనుంది. ఎంపికైన అభ్యర్థులు ఉదయం 9 గంటల లోపే చేరుకోవాలని సూచించడం జరిగింది. కౌన్సిలింగ్లో మొబైల్ ఫోన్లు అభ్యర్థులతో వచ్చిన వాళ్లకు అనుమతి లేదని స్పష్టం చేయడం జరిగింది. హాల్ టికెట్, ఐడి కార్డు, ఎంసీహెచ్, ఆర్బీ అప్లికేషన్ ఫామ్, నర్సింగ్ సర్టిఫికెట్లు తదితర సర్టిఫికెట్లు ఒరిజినల్తో పాటు 2 సెట్ల జిరాక్స్లను తీసుకువెళ్ళాలి. అన్ని జోన్లు కలిపి 753 మందిని భర్తీ చేయనున్నట్లు టీవీపీపీ కమిషనర్ అజయ్ కుమార్ తెలపడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 17న బాహుబలి ప్రయోగం నింగిలోకి ఇన్సాట్ 3DS అంటూ ఒక వార్తనైతే రావడం జరిగింది. అగ్రరాజ్యాలకు ధీటుగా రాకెట్ ప్రయోగాలను చేపడుతూ భారతదేశ కీర్తి ప్రతిష్టలను నలుదిశల చాటి చెప్పిన ఇస్రో మరో చారిత్రాత్మక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది తొలి రోజే పిఎస్ఎల్వి C58 ద్వారా ఎక్స్పోశాట్ ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి బోని కొట్టి ఇస్రో వాతావరణ అంచనా, విపత్తుల హెచ్చరికలను అందించే ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించిన ఒక వార్తనైతే రావడం జరిగింది. 17న బాహుబలి ప్రయోగం అంటూ వార్త ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే చకచక ఉద్యోగ పరీక్షా ఫలితాలు అంటూ మరొక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే గ్రూప్ 4 రిజల్ట్ విడుదల, వారంలోనే మరో 3 పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారుల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సుప్రీంలో కేసు కొలిక్కి వస్తే గ్రూప్ 1 నోటిఫికేషన్, 19న విచారణ, అప్పీల్ విత్డ్రాకు సర్కారు పిటిషన్ వేయడం జరిగింది. చకచక ఉద్యోగ పరీక్షా ఫలితాలను టీఎస్పీఎస్సీ విడుదల చేయనుంది. వారంలో మరో 3 పరీక్షా ఫలితాలను విడుదల చేస్తామని టీఎస్పీఎస్సీ తెలపడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మెగా డిఎస్సికి చకచక అంటూ మరొక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. గత ప్రభుత్వ హయాంలో 5089 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సిని ప్రకటించిన విషయం తెలిసింది. ఆ పోస్టులకు మరో 6000 పోస్టులను జత చేసి మెగా డిఎస్సి నిర్వహించేందుకు కసరత్తు జరుగుతుంది. ఈ మేరకు గతంలో జారీ చేసిన నోటిఫికేషన్కు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే వారంలోనే ఈ నోటిఫికేషన్ వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది మెగా డిఎస్సికి సంబంధించి. ఇది ఈరోజు వచ్చిన
ముఖ్యమైన వార్తలు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.